శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియోలో మనం కూష్మాండ దీపం ఎలా పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఎవరు పెట్టాలి, కూష్మాండ దీపం గురించి పూర్తి వివరాలన్నీ కూడా నేను క్లియర్గా ఈ వీడియోలో అందిస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అష్టమి రోజు వెలిగించే ఈ దీపం మనల్ని అష్ట కష్టాల నుంచి బయటపడేస్తుంది అని చెప్తారండి. మనకి డబ్బు సమస్య కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, శత్రు బాధలు, గ్రహ బాధలు, రుణ బాధలు, శని దోషాలు, చేతిలో చిల్లిగవ్వ లేకపోవటం, ఇవన్నీ సమస్యల నుంచి మనల్ని బయట వేస్తుందండి ఈ కూష్మాండ దీపం అంటే ఏంటో కాదండి, మనకి బూడిద గుమ్మడికాయ ఉంటుంది కదండి. ఈ బూడిద గుమ్మడికాయలో పెట్టేటటువంటి దీపాన్ని మనము కూష్మాండ దీపమని, కాలభైరవ దీపమని పేర్లు అయితే పిలుస్తామండి. ఈ దీపం అనేది మనం ప్రత్యేకంగా కాలభైరవ స్వామికి అయితే పెట్టుకుంటాము. మీ ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా సరే పూర్తిగా తొలగిపోయి, ఇంట్లో ఎటువంటి కష్టాలు ఉన్నా సరే ప్రతి కష్టం అనేది కూడా మీకు తొలగిపోయి మంచి ఫలితం అనేది వస్తుంది. అంతటి శక్తివంతమైనటువంటి దీపం అండి ఈ దీపం. అయితే ఈ కూష్మాండ దీపం ఎక్కడ పెట్టుకోవాలండి? ఇంట్లో పెట్టుకోవచ్చా లేదా టెంపుల్లో పెట్టుకోవాలా? ఎక్కడ పెట్టుకోవాలి అంటే దీపాన్ని మనం ఇంట్లో అయినా సరే పెట్టుకోవచ్చండి. ఇంటి బయట మనకి ద్వారబంధనం ఉంటుంది కదా, అక్కడైనా సరే పెట్టుకోవచ్చు. లేదు అంటే శివాలయంలో కానీ టెంపుల్లో అయితే పెట్టుకోవచ్చు. ఈ దీపం అనేది మనం ప్రతి సంవత్సరము కూడా కాలభైరవ అష్టమి రోజున ఈ కూష్మాండ దీపం వెలిగించుకోవాలని, ఒకవేళ ఆ రోజు కనుక మిస్ అయితే మనకి ప్రతి నెల కూడా బహుళపక్షంలో అష్టమి తిథి వస్తుంది కదా. అష్టమి తిథి ఎప్పుడైతే ఉంటుందో ఉదయం ఉన్నప్పుడు ఉదయం కానీ, లేదా సాయంత్రం అష్టమి తిథి ఉన్నప్పుడు ఎప్పుడైతే అష్టమి తిథి ఉంటుందో అప్పుడు మనం ఈ కూష్మాండ దీపం పెట్టుకోవాలి. కూష్మాండ దీపం ఎలా పెట్టుకోవాలో ప్రిపరేషన్ అయితే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా అయితే మనము ఒక చిన్న గుమ్మడికాయ అయితే తెచ్చుకోవాలండి. గుమ్మడికాయని మనం ఎప్పుడు తెచ్చుకోవాలంటే సోమవారాల్లో, శుక్రవారాల్లో అయితే గుమ్మడికాయని తెచ్చుకోవచ్చు. బుధవారాల్లో మనము ఈ గుమ్మడికాయ అయితే తెచ్చుకుంటే చాలా మంచిది అని చెప్తారు. ఈ గుమ్మడికాయని మనము మంచినీటితో కడిగి తర్వాత గుమ్మడికాయ మధ్యలో మనము కట్ చేసుకోవాలండి. ఈ గుమ్మడికాయ కట్ చేయటం అనేది ఇంటి యజమానితో మనం కట్ చేపించాలి. ఈ గుమ్మడికాయని ఆడవాళ్ళు కట్ చేయకూడదు అని చెప్తారు. ఎందుకంటే గర్భానికి సంబంధించినటువంటి సమస్యలన్నీ వస్తాయని ఆడవాళ్ళైతే ఈ గుమ్మడికాయ అయితే కొయ్యకూడదు అని చెప్తారండి. నేనైతే ఇక్కడ మా వారి దగ్గర అయితే కట్ చేపించాను. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా నేను ఇక్కడైతే మిడిల్లో కట్ చేసుకొని 2 భాగాలైతే చేసుకున్నానండి. తర్వాత మధ్యలో మనకి విత్తనాలు గుజ్జు ఉంటుంది కదా, ఈ గుజ్జునైతే మనం సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి. మరి ఈ గుజ్జుని ఏం చేయాలంటే మీరు ఏమీ చేయకపోవడమే మంచిదండి. సపరేట్గా ప్లేట్లో పెట్టుకుని దీపమంతా కొండెక్కేంత పూజంతా అయిన తర్వాత వాటితో పాటు మనం ఇది కూడా నిమజ్జనం చేస్తే సరిపోతుంది. ఈ విధంగా అయితే నేను ఇందులో ఉన్నటువంటి గుజ్జు మొత్తం తీసుకున్నానండి. మరి ఎక్కువ మీరు గుజ్జు తీయాల్సిన అవసరం లేదండి. నూనె మీరు దీపారాధన చేయడానికి ఎంతవరకు వీలుగా ఉంటుందో అంతవరకు మీరు కట్ చేసుకొని అందులో ఉన్నటువంటి గుజ్జును మొత్తం తీసేస్తే సరిపోతుంది. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో పసుపు వేసుకొని, గంగాజలం కానీ పన్నీర్ కానీ వేసుకుని తర్వాత బాగా నీటితో కలిపి వేసి మనం ఈ పసుపుని ఈ గుమ్మడికాయకి అయితే మనం రుద్దుకోవాలండి. ఈ గుమ్మడికాయకి మనము పసుపు కుంకుమలు బొట్లు అన్నిటా పెట్టుకోవాలి. మనము కాలభైరవ స్వామిని పూజించిన ఈ గుమ్మడికాయ దీపం అనేది పెట్టిన తర్వాత ఎన్నో మంచి ఫలితాలు అనేవి కలుగుతాయండి. ఎందుకంటే ఈ భూలోకంలో సమస్య లేని వ్యక్తి అనేది ఉండరు కదండి. ప్రతి వ్యక్తి కూడా సమస్యలతో బాధలతో బాధపడుతూ ఉంటారండి. ఈ పూజ మీరు ఇంట్లో చేసుకోవాలని చెప్పాను కదండి. ఇంట్లో ఎక్కడ ప్రత్యేకంగా చేసుకోవాలి అంటే మీ పూజా రూమ్లో కనుక ప్లేస్ ఉంటే అక్కడ పెట్టుకోవచ్చండి. లేదు అంటే మీ పూజా రూమ్కి పక్కన ఏదైనా ఒక ప్లేస్ కానీ ఉంటే అక్కడైనా సరే పీఠం పెట్టుకుని చేసుకోవచ్చండి. ఏ దిక్కునైనా సరే పెట్టుకోవచ్చు. ఈ దీపం యొక్క ప్రత్యేకత అదేనండి. మనం ఈ దీపాన్ని దక్షిణ దిక్కు కూడా మనం పెట్టుకోవచ్చు. దక్షిణానికి అధిపతి యముడు అని చెప్తాం కదా. చాలామందికి మృత్యుబాధలు కూడా తొలగిపోతాయని అర్థం. అందుకని ఒక్క కూష్మాండ దీపాన్ని మీరు ఏ దిక్కునైనా సరే పెట్టుకోవచ్చండి. దక్షిణం కానీ, ఉత్తరం, తూర్పు, పడమర ఎటువైపైనా సరే పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు ఇంట్లో స్థలం లేదు అనుకున్న వాళ్ళు మీరు బయట ద్వారబంధనం దగ్గర పెట్టుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఈ విధంగా గుమ్మడికాయను కట్ చేసుకొని
చక్కగా పసుపు కుంకుమలు పెట్టుకున్నాను. గుమ్మడికాయకి పసుపు కుంకుమలు అన్నీ పెట్టుకున్న తర్వాత నేనైతే ఇక్కడ 2 పేపర్ ప్లేట్స్ అయితే తీసుకున్నానండి. ఇక్కడ మనం పేపర్ ప్లేట్స్ కాదండి, ఇస్తరాకులు ఉంటాయి కదండి, అవి కూడా తీసుకోవచ్చు. కానీ మీరు ఇతర ప్లేట్లు కానీ స్టీల్ ప్లేట్లు కానీ వాడకండి. ఇలాంటివైతే పెట్టకూడదని ఇక్కడ ఓన్లీ మనము ఇస్తరాకులు పేపర్ ప్లేట్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈ ప్లేట్ అయితే మనం 2 తీసేసుకోవాలండి. ఎందుకంటే గుమ్మడికాయను మనం 2 పార్ట్స్గా చేసాం కాబట్టి ఈ 2 భాగాలు పెట్టేందుకు 2 ప్లేట్లను అయితే తీసుకోవాలండి. ఈ ప్లేట్లను చక్కగా పసుపు అంతా రుద్దుకున్న తర్వాత మనం బియ్యపిండితో అష్టదళ పద్మ ముగ్గు కానీ లేదా ఏదైనా నక్షత్రం ముగ్గు కానీ వేసుకోవాలి. ఈ రోజున మనము ఇస్తరాకులు పెట్టుకున్నాం కదండి, వీటిల్లో అయితే ఉప్పునైతే తీసుకుంటున్నానండి. కల్లు ఉప్పును మాత్రమే తీసుకుంటున్నాను. ఎందుకంటే ప్రత్యేకంగా కల్లు ఉప్పును తీసుకుంటున్నాను అంటే ఈ కల్లు ఉప్పు యొక్క లక్షణం ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ అనేది రిమూవ్ చేస్తుంది. ఇంట్లో ఏదైనా సరే దోషాలు ఉన్నా సరే, ఏదైనా నకారాత్మక శక్తులున్నటినీ కూడా పూర్తిగా తొలగిపోతాయని ఈ ఉప్పునైతే తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ 3 దోశలు అయితే తీసుకున్నాను. యాక్చువల్గా నేను ఈ వీడియో క్లిప్ అనేది తీసుకున్నానండి, బట్ అన్ఫార్చునేట్లీ ఆ వీడియో అనేది నాకు సేవ్ అవ్వలేదు. కానీ నేను మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నానండి. తర్వాత ఈ విధంగా ఉప్పు అంతా వేసుకున్న తర్వాత అందులో మనం పసుపు కుంకుమలు పెట్టుకున్నాం కదండి, గుమ్మడికాయలు అయితే పెట్టుకోవాలి. ఈ ఉప్పులో నేను వేసింది వాటి ఏంటంటే నవధాన్యాలు ఉంటాయి కదండి, నవధాన్యాలు అలాగే నువ్వులు, నల్ల నువ్వులు. నవధాన్యాలు అంటే నవగ్రహ బాధలు తొలగిపోవడానికి నవధాన్యాలు అయితే వేసుకుంటున్నామండి. నువ్వులను ఎందుకు వేసుకుంటున్నామంటే ముఖ్యంగా శని దోషాలు ఎవరికైనా ఉంటే, ఏలినాటి శని అలాంటివి ఉంటే పూర్తిగా తొలగిపోతాయని చెప్తారండి. తర్వాత ఈ గుమ్మడికాయ లోపలైతే మనకి ఏదైనా చెమ్మ ఉంటే మనకి దీపం అనేది ఎక్కువసేపు వెలగదు. కాబట్టి నేనైతే టిష్యూ పేపర్తో ఈ గుమ్మడికాయ లోపల కొద్దిగా అయితే మొత్తం క్లీన్ చేసుకున్నానండి. తర్వాత అందులో నువ్వుల నూనె అనేది వేసుకున్నాను. తర్వాత ఒత్తి అనేది తీసుకున్నానండి. ఈ ఒత్తిని వేసి చేత్తోనే చేసుకున్నానండి. కొద్దిగా మనకి పొడుగు ఉండేటటువంటి ఒత్తి అయితే మనకి ఇక్కడ కరెక్ట్గా సరిపోతుంది. ఒత్తి అనేది ఈ నూనెలోనే వేసుకున్నానండి. ఇక్కడ ప్రత్యేకంగా నువ్వుల నూనె మాత్రమే మనం ఉపయోగిస్తే చాలా మంచిది. ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా అయితే నేను దీపారాధనకు ఈ విధంగా సిద్ధం చేసుకున్నాను. నేనైతే ఇది మా ఇంటి దగ్గరే పూజా రూమ్ మాకు చిన్నగా ఉంటుంది కాబట్టి పూజా రూమ్ కిందనే ఒక పీట అనేది ఏర్పాటు చేసుకొని ఆ పీట మీద ఒక వస్త్రాన్ని వేసుకొని అష్టదళ పద్మ ముగ్గు అనేది వేసుకున్నానండి. ఆ ముగ్గు మీద పసుపు కుంకుమ లాంటివి పెట్టుకున్నాను. ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా గుమ్మడికాయ దీపానికి, వీటినైతే నేను ఈ ముగ్గు మధ్యలో అయితే పెట్టుకున్నాను. పరమేశ్వరుడు ఉగ్రరూపమే కాలభైరవ స్వరూపమండి. దుష్టులను సంహరించడానికి, సమస్యల నుంచి బయటపడడానికి ఆయన ఆవిర్భావం అనేది జరిగింది. మన పురాణాల ప్రకారం కాలభైరవ స్వామి గురించి ఒక చిన్న స్టోరీ అయితే ఉందండి. మన పురాణం ప్రకారం బ్రహ్మదేవుడు త్రిమూర్తులలో నేను గొప్పవాణ్ణి అని చెప్పుకునేవాడండి. బ్రహ్మ విద్యలు తెలుసు కదండి, జీవులకు సృష్టి అనేది మొత్తం కూడా బ్రహ్మనే చేస్తాడు కదా, అందుకే నేను అధినాయకుడను అని ఒక గర్వంతో ఉండేవారట. బ్రహ్మదేవుడు ఆ గర్వంతో మహాశివుని చాలా చులకనగా చూస్తారు. దాంతో శివుడు కోపంతో కాలభైరవ రూపాన్ని సృష్టించాడట. కాలభైరవుడు బ్రహ్మదేవుని యొక్క 5వ తలాన్ని ఖండించారు అని మన పురాణాల్లో ఉంది. ఆయన బ్రహ్మతలను ఖండించిన తర్వాత గర్వం అనేది అణిచివేశారు. అందుకని కాలభైరవుని కనుక మనం పూజిస్తే మనలో ఎటువంటి గర్వాలున్నా సరే పూర్తిగా అణిగిపోతాయి. ఆయన మనకి సమృద్ధి, మంచి ఫలితం అనేది ఇస్తారు అని నమ్మండి. అందుకని మనము ఈ కాలభైరవ అష్టమి రోజున కానీ లేదా ప్రతి నెల కూడా బహుళపక్షంలో వచ్చే అష్టమి తిథి రోజున ఈ కాలభైరవ దీపం అనేది వెలిగించండి. చాలా శక్తివంతమైనటువంటి దీపం. నేనైతే ఈ విధంగా చక్కగా కాలభైరవుని యొక్క దీపాలని పూజలో పెట్టుకుని మనం ఈ 2 దీపాలనైతే మనము సాక్షాత్తు కాలభైరవునికైతే మనం పూజించుకోవాలండి. ఇక్కడ ఏ ఫోటో పెట్టుకుని పూజ చేసుకోవాలండి అంటే మీ దగ్గర కాలభైరవుని ఫోటో ఉంటే పెట్టుకుని పూజ చేసుకోండి. మీ దగ్గర కాలభైరవుని ఫోటో లేకపోతే మహాశివుని యొక్క మరో రూపమే కదా అండి కాలభైరవుని రూపం. కాబట్టి మహాశివుడు ఫోటో పెట్టుకున్నా కూడా పూజ చేసుకోవచ్చు. కొంతమంది ఏ ఫోటో లేని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఈ కూష్మాండ దీపాన్ని సాక్షాత్తు కాలభైరవునిగా భావించి పూజ అనేది చేస్తారండి. నేను కూడా అదేవిధంగా ఈ దీపాలని సాక్షాత్తు కాలభైరవునిగా భావించి పూజ అనేది చేసుకున్నాను. కాలభైరవునికి షోడశోపచార పూజ అనేది చేసుకున్నానండి.
నేను కూడా అదే విధంగా ఈ దీపాలని సాక్షాత్తు కాలభైరవునిగా భావించి పూజ అనేది చేసుకున్నాను. కాలభైరవునికి షోడశోపచార పూజ అనేది చేసుకున్నానండి. కాలభైరవుని అష్టోత్తరాన్ని పఠించుకున్నాను. తర్వాత కాలభైరవుని అష్టకం అనేది ఉంటుందండి. అష్టకం కూడా మీరు 9 సార్లు కానీ 3 సార్లు కానీ 5 సార్లు కానీ పఠించుకుంటే చాలా మంచిది. నైవేద్యంగా ఏం పెట్టాలండి మీరు అంటే, మనము ఈ కూష్మాండ దీపం పెట్టినప్పుడు ప్రత్యేకంగా నైవేద్యాలు మినుములతో మనము వడలు కనుక చేస్తే చాలా మంచిదండి. ఈ మినపప్పు వడలను మనం నైవేద్యంగా పెట్టి పూజంతా అయిన తర్వాత మన ఇంటి దగ్గర కుక్కలు కానీ ఉంటే ముందు మనము శునకానికి నైవేద్యం అనేది పెట్టాలండి. అంటే కుక్క మనము ఒక నల్లని కుక్కను పెడితే చాలా మంచిదండి. లేదు ఇంటి దగ్గర ఏవైతే ఉంటాయో వాటికి మీరు ముందుగా ఈ మినుములతో చేసిన వడలను నైవేద్యంగా పెట్టి తర్వాత మీ ఇంట్లో వాళ్ళైతే స్వీకరించాలండి. నేనైతే ఈ విధంగా అయితే మినుములతో వడలనేవి చేసుకొని మినపప్పుతో వడ అనేది చేసుకొని పూజ అనేది చేసుకున్నాను. చివరిగా కాలభైరునికి దీపధూప నైవేద్యాలన్నీ సమర్పించి చివరగా నేను మంగళహారతితో నీరాజనం అనేది సమర్పించాను. నేనైతే ఇంట్లో అయితే ఈ విధంగా అయితే పూజ చేసుకున్నానండి. చాలామంది ఇంట్లో పూజ చేయాలి అంటే కొద్దిగా భయపడుతూ ఉంటారండి. మరికొంతమంది ప్లేస్ ఎలా ఉంటుందో ఏంటో, అలాంటి వాళ్ళు ఈ దీపాన్ని ఇంటి బయట మనకి ద్వారబంధం ఉంటుంది కదా, ఆ ద్వారబంధం దగ్గర మనము గడపకి చక్కగా పసుపు కుంకుమ లాంటివి పెట్టుకుని గడపకు ఇరువైపులా మీరు నిమ్మకాయలు కానీ ఏదైనా దీపం అనేది పెట్టుకుని మీరు మధ్యలో గడప మధ్యలో మీరు ఈ కూష్మాండ దీపాన్ని అయితే పెట్టుకోవాలండి. 2 గుమ్మడికాయలతో దీపం అనేది పెట్టుకోవాలి. దీపం అంతా పెట్టుకున్న తర్వాత ఈ దీపం దగ్గర మీరు కాలభైరవుని అష్టోత్తరాలు కానీ లేదా కాలభైరవుని అష్టకం కానీ చదువుకుంటే చాలా మంచిదండి. తర్వాత మీరు ధూపదీప నైవేద్యాలన్నీ సమర్పించి మీరు స్వామి పూజ అనేది చేసుకోవాలి. ఇక్కడ చాలామందికి ఒక సందేహం అనేది వస్తుందండి. కాలభైరవుని దీపం అంతా పెడతాం కదండి, మరి దీపం అంతా కొండెక్కిన తర్వాత ఈ గుమ్మడికాయని ఏం చేయాలండి, ఈ ఉప్పుని ఏం చేయాలి అంటే, ఈ గుమ్మడికాయనైతే మనం ఏం చేయాలి అంటే ఎవరి తొక్కని ప్లేస్లో వేయాలండి. లేదు ఏదైనా సరే నదుల దగ్గరికి వెళ్ళినప్పుడు అందులో మీరు నిమజ్జనం చేస్తే సరిపోతుంది. అందులో వేసినటువంటి నవధాన్యాలు కానీ ఉప్పు కానీ మీరు నదుల దగ్గర ఏదైనా నీళ్ళల్లో కలిపేస్తేనే మంచిదండి. తొక్కకూడదండి. డస్ట్బిన్లో అలా అయితే వేయకూడదు. వాటిని మీరు కరిగించి ఆ ఉప్పునైతే మీరు కరిగించి ఎవరి తొక్కను ప్లేస్లో అయితే వేయాలండి. లేదంటే ఏదైనా నదీ తీరాల దగ్గర కానీ నీళ్ళల్లో కలిపేస్తేనే సరిపోతుంది. ఈ విధంగా అయితే మీరు పూజంతా అయిన తర్వాత ఈ పనులైతే తప్పకుండా చేయాలండి. మీరు ప్రతి నెల వచ్చేటటువంటి బహుళపక్షంలో వచ్చేటటువంటి అష్టమి తిథిన ఈ దీపం అనేది పెట్టాలి. ఈ దీపం ఎన్ని వారాలు పెట్టాలంటే ఎన్ని వారాలైనా సరే పెట్టుకోవచ్చండి. ఎన్ని నెలలైనా సరే పెట్టుకోవచ్చు. కొంతమంది 16 నెలలైతే పెట్టుకుంటూ ఉంటారండి. మరికొంతమంది 9 నెలలైనా పెట్టుకుంటూ ఉంటారు. మీ శక్తి కొలది మీరు చేస్తానని అనుకుంటే మీరు పెట్టుకోవచ్చు. మరొక ముఖ్య విషయం ఏంటి అంటే, ఈ దీపం పెట్టిన వాళ్ళు కొన్ని నియమాలు పాటించాలి. ఇది నేను చెప్పడం మర్చిపోయాను, లాస్ట్లో చెప్తున్నాను, తప్పకుండా వినండి. ఈ దీపం అనేది పెట్టిన వాళ్ళు ఉపవాసం ఉండాలా లేదా అంటే ఉపవాసం అయితే అవసరం లేదండి. దీపం పెట్టేంత వరకు పూజ అయ్యేంత వరకు మీరు ఏమీ తినకుండా ఈ దీపం పెట్టి తర్వాత మీరు ఏదైనా సరే భుజించేస్తే సరిపోతుంది. తర్వాత ఈ పెట్టినప్పుడు ఆ ఇంట్లో ఆ రోజు నాన్ వెజ్ని తినకూడదా అండి అంటే తర్వాత ఆ ఇంట్లో బ్రహ్మచర్యం అనేది తప్పకుండా పాటించాలి. ఈ దీపం ఎవరు పెట్టాలి అన్న విషయానికి వస్తే ఎవరైనా సరే పెట్టొచ్చు. ఇంట్లో మీరు కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే అన్ని పెట్టాలా అండి అంటే అలా ఏం లేదండి. ఈ దీపం ఎవరైనా సరే పెట్టొచ్చు. ఈ దీపం ఇంట్లో కనుక పెడితే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరికీ కూడా వర్తిస్తుంది. ఇదండి ఈ వీడియోలో వచ్చేసి కూష్మాండ దీపం ఎలా పెట్టాలి, ఎవరు పెట్టాలి అని క్లియర్గా తెలియజేశాను కదా. ఈ వీడియో కనుక ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.